వెల్కమ్ టు అవర్ ఛానల్ స్పైస్ మిక్స్ రెసిపీస్. నేను ఈరోజు మీకు కడాయి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మనం రైస్ ఇంకా చపాతీస్తో ఎంజాయ్ చేయొచ్చు. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మనం కడాయి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ మిరియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 ఇలాచి, అలాగే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని 2-3 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో వీటిల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని మిక్సీ జార్లో మరీ మెత్తగా కాకుండా ఇలా కోర్స్‌గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. కడాయి మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని అందులో ఒక గరిటె దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్స్‌ని రోజ్ పెటల్స్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్‌ని మరీ చిన్నగా కట్ చేసుకోకూడదండి. మినిమమ్ వీడియోలో చూయించిన సైజ్ కట్ చేసుకొని 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకొని వీటి ఔటర్ లేయర్ కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిల్ని వేరే ప్లేట్‌లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇదే కడాయిలో ఇంకొక గరిటె దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ సోంపు, అలాగే 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చికెన్ కర్రీలో చాలామంది ఎక్కువ ఆయిల్ వేసుకుంటారు. మీకు ఇష్టమైతే ఇంకొక గరిటె దాకా వేసుకోండి. నేనైతే లిమిటెడ్‌గానే యూజ్ చేశాను. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. మీ స్పైస్‌కి తగినట్టుగా మీరు పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఈలోపు మనం టమాటా ప్యూరీ రెడీ చేసుకుందాం. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే ఒక 10 జీడిపప్పుల వరకు మిక్సీ జార్లో వేసేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ టమాటా ప్యూరీ కూడా ఈ ఆనియన్స్లో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. టొమాటోస్లో ఉన్న రా ఫ్లేవర్ అంతా పోయి ఆయిల్ ఎడ్జెస్లో సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ దాకా పసుపు, 2 స్పూన్ల వరకు కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే మనం రెడీ చేసుకున్న కడాయి మసాలా 1 స్పూన్ వరకు వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ మసాలాస్ని కూడా మనం చక్కగా వేయించుకోవాలి. మసాలాలు మాడిపోకుండా ఉండడానికి ఇందులో కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కలిపేసుకుంటే మసాలాస్ అనేవి మాడకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు 1-2 నిమిషాల పాటు ఈ మసాలాస్ని కూడా బాగా కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూసినట్టయితే గ్రేవీ నుంచి మనకి చక్కగా ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్‌గా వాష్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మంటని మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చికెన్‌ని చక్కగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాల్లో చికెన్‌ని బాగా కలుపుకున్న తర్వాత మూత లేకుండానే ఇలాగే ఒక 2-3 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో చికెన్‌ని ఫస్ట్ ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు చికెన్ నుంచి నేచురల్‌గానే వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోండి. తర్వాత ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నేను మిక్సీ జార్ పట్టుకున్నాను కదా టమాటో ప్యూరీ, అందులో వాటర్ వేసుకొని ఆ వాటర్‌ని ఇక్కడ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి మనకి ముక్క మెత్తబడేంత వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 15-20 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత నాకు చికెన్ పీసెస్ అనేవి బాగా మెత్తగా అయిపోయాయి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు ఏమన్నా తగ్గాయనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్‌గా సరిపోయాయి. ఇప్పుడు నేను ముందుగా ఫ్రై చేసుకున్నాను కదా ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్, అవి యాడ్ చేసుకుంటున్నాను. వీటిల్ని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కడాయి మసాలా, అది కూడా ఒక స్పూన్ దాకా వేసేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుంటే మన కడాయి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. చికెన్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అలాగే మనం వెజిటబుల్స్‌ని ఓవర్ కుక్ చేసుకోలేదు కాబట్టి కాస్త క్రంచీగా టేస్ట్ భలే బావుంటుంది. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. వీడియో నచ్చిందా? ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి.